అందరికి నమస్కారం. ఈరోజు మన ట్రాన్స్ఫర్మేషన్ డే 15 మార్నింగ్ ప్రీ వర్కౌట్ కాఫీ తీసుకొని నేనైతే వర్కౌట్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. వర్కౌట్ ముందు మంచిగా లెగ్ అయితే వార్మప్ చేసుకున్నాను, ఎందుకంటే ఈరోజు లెగ్ ఎక్సర్సైజ్ కాబట్టి మంచిగా వార్మప్ చేసుకున్న ఇంజరీ కాకుండా. అండ్ 5-10 మినిట్స్ వార్మప్ అయిపోయాక నేనైతే మెయిన్ వర్కౌట్కి వెళ్ళిపోయినా. ఫస్ట్ 200 బయటకు అయితే కొట్టేసిన దేశీ బయటకు, తర్వాత స్క్వాట్ జంప్ చేసిన బయటకు అయిపోయాక. ఇది ఒక 25 చేసిన తర్వాత లంజెస్ చేసేసిన ఈచ్ లెగ్కి 25 రెప్స్ అట్లా. అండ్ లంచెస్ చేసినాక కాఫ్ రైస్ చేసి వర్కౌట్ అయితే ఎండ్ చేసిన. ఇదే లాస్ట్ వర్కౌట్ లెగ్స్కి. అండ్ వర్కౌట్ అయిపోయాక ఫ్రెష్ నేనైతే పూజ చేసిన అనమాట మంచిగా. ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి. అండ్ ఈరోజు నుంచి ట్రాన్స్ఫర్మేషన్తో పాటు వేరే ఛాలెంజ్ కూడా ఉందన్నమాట, అది నేను తర్వాత చెప్తాను. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ విత్ ఓట్ షేక్ తాగేసి నేనైతే వేరే పని వర్క్ అయితే వెళ్ళిపోయాను అనమాట. అండ్ మధ్యాహ్నం లంచ్ రైస్ కర్రీ విత్ చారు పెరుగు అనమాట. అండ్ పక్కన వాటర్ బాటిల్ కూడా పెట్టుకున్నాం వాటర్ ఇంటేక్ కోసం. అండ్ లంచ్ చేసినాక మంచిగా ఆవేశం సినిమా అయితే చూసిన, చాలా రోజులు అది చూసి. అండ్ సాయంత్రం వర్కౌట్కి నేనైతే పార్క్ వచ్చేసిన అనమాట. ఈవినింగ్ ఒక 20 మినిట్స్ జాగింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ వాకింగ్ అయితే చేసిన మామతో పాటు మంచిగా పార్క్లో. ఈవినింగ్ సన్సెట్ కూడా మంచిగా ఉండే. అండ్ ఈవినింగ్ స్నానం చేసినాక మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట, హనుమాన్ టెంపుల్కి ఇంటి దగ్గర. మంచిగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు అట్టి పండ్లు అయితే తీసుకున్నా. అండ్ డిన్నర్ విత్ స్ప్రౌట్స్ సలాడ్ అండ్ మ్యాంగో. డిన్నర్ కంప్లీట్ చేసుకొని నేనైతే వాటర్ తాగేసిన. తక్కువసేపు అయినాక మనం వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకున్న 4 లీటర్స్. తర్వాత కూర్చొని అయితే నేనైతే భగవద్గీత చదివిన. ఇది ఎప్పటి నుంచో చదవమనుకుంటున్నా కానీ టైం కుదరలేదు, సో ఇప్పుడు స్టార్ట్ చేసిన అనమాట, మంచి రోజు కాబట్టి. అండ్ ఈ రోజు నుంచి నేనైతే 75 హార్డ్ డే ఛాలెంజ్ చేయబోతున్నా. ఇది జస్ట్ మన ట్రాన్స్ఫర్మేషన్ స్పీడప్ చేయడానికి. అండ్ చూద్దాం ఎట్లయితుందో. అండ్ ఈరోజుకి సెల్ఫీ. ఈరోజుకి ఇంతే గాయస్. జై శ్రీరామ్. సీ యూ టుమారో.